హై వ్యూవర్స్, మోడీ ఆశలన్నీ పవన్ కళ్యాణ్ మీదే. అంటే అకస్మాత్తుగా ఏంటిలా ఆంధ్రప్రదేశ్లో అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. దెన్ మోడీకి మరలా పర్టికులర్ పవన్ కళ్యాణ్ మీద ఏంటి? దేశవ్యాప్తంగా ఈరోజు మారుమ్రోగుతున్నటువంటి పేరు పవన్ కళ్యాణ్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సనాతన ధర్మం అన్నప్పుడు బీజేపీ వారి కన్నా ముందు వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. సో అటువంటి పవన్ కళ్యాణ్ని ఈరోజు మహారాష్ట్ర ఎన్నికలలో ఈ మహాయుతి అని చెప్పేసి బీజేపీ అండ్ మిత్రపక్ష పార్టీలు కలగలిపి ఒక కూటమి, అదేవిధంగా కాంగ్రెస్ అండ్ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో అది మహావికాస్ అఘాడి అని చెప్పేసి వాళ్ళ కూటమి. ఇప్పుడు మహారాష్ట్ర రేపు 20వ తారీఖున ఎలక్షన్స్ ఉంది. మొత్తం 288 నియోజకవర్గాలు. రేపు 23వ తారీఖున రిజల్ట్. ప్రజెంట్ వచ్చేసి ఏక్నాథ్ షిండే అండ్ బీజేపీ వాళ్ళు కలగలిపిన గవర్నమెంట్ ఉంది. అటు ఎన్సీపీ అండ్ ఉద్ధవ్ థాక్రే వాళ్ళ యొక్క శివసేన, ఇటు చూసుకుంటూ ఉంటే కాంగ్రెస్, వీళ్ళు కలిపి ఒక పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే వీళ్ళు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏక్నాథ్ షిండే అండ్ బీజేపీ వాళ్ళతో లింక్ ఉన్నటువంటి పార్టీ ఆ కూటమి గవర్నమెంట్, దీని మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది జనాల్లో. వీళ్ళు మోసం చేసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో అసలు మహారాష్ట్ర అన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడ ఉంటూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ముంబై చుట్టుపక్కల అయితే ఆల్మోస్ట్ అసలు ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అంతా ఉంటూ ఉంటారు. సో ఇటువంటి చోట మనం ఈసారి ఓడిపోయామంటే మనం నిజంగానే మోసం చేసినట్టు అన్నట్టుగా వాళ్ళు ఓ రకం భయపడుతున్నారు. ఇప్పుడు వారిని గెలిపించాలి అంటే అందరికీ కూడా ఎస్ సరైనడు వచ్చి నిజం చెప్పాడ్రా, సో అతను ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేద్దరు అన్న ఫీలింగ్ రావాలి. అలా ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాడు. మీరు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నట్టయితే అన్ని రాష్ట్రాలలో కూడా ఉండేవాళ్ళు అన్నప్పుడు మార్వాడీలు, ఈ గుజరాతీలు అనుకుంటూ ఉంటారు. తెలుగువారు కాకపోతే మనల్ని కనిపించరు అంతే. తమిళనాడులో అప్రాక్సిమేట్లీ 2 కోట్ల మంది దాదాపు మన తెలుగు వాళ్ళు ఉంటారు. అలాగే కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఒడిస్సాలో, ఇలా చాలా చోట్ల అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు మన తెలుగు వాళ్ళు ఉంటూ ఉంటారు. సరే, ఇప్పుడు మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు అధికంగా ఉండే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా బీజేపీ అండ్ బీజేపీతో ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే వాళ్ళు కనుక విజయం సాధించాలి అంటే తెలుగు ప్రాంతాలలో మంచి ఆదరణ ఉన్నవాడు, దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినోడు వచ్చి ప్రచారం చేయాలి. చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఫుల్ బిజీగా ఉన్నారు. మేబీ ఆయన కూడా ప్రచారం చేస్తారని అంటున్నారు. కానీ అంతకు మించి కావాలనుకున్నప్పుడు వారికి కనిపించింది పవన్ కళ్యాణ్ అనబడే ఓ శక్తి, ఓ పవర్. రేపు 16, 17 తారీఖులలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతా ఉన్నారు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, నేను మన కావ్యాస్ మీడియాలోనే గతంలో కూడా చెప్పుకున్నా, వచ్చే ఎన్నికలలో నాకు ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, 2029 ఎన్నికల నాటికి లేదా ఈలోపు జమిలీ ఎన్నికలు కనుక వస్తే, జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంట్కి అండ్ దట్ మీన్స్ లోక్సభకి అండ్ అసెంబ్లీలకి, భారతదేశంలో అన్ని రాష్ట్ర సమితి ఒకేసారి ఎన్నిక అన్నట్టు, అలా కనుక జరిగితే నాకు చాలా స్ట్రాంగ్ అనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగానే ఉంటారు, బట్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెడతారని అనిపిస్తుంది. దట్ మీన్స్ కేంద్ర మంత్రిగా ఆయన అవుతారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. గతంలో కూడా చెప్పున్నా, ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం కూడా పుష్కలంగా పవన్ కళ్యాణ్కి ఉన్నాయని. కొంతమంది ఎటకరగా నవ్వుతూ ఉండొచ్చుగా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎన్డీఏ అన్నప్పుడు బీజేపీ మెయిన్ పార్టీ, ప్రజెంట్ సెకండ్ పొజిషన్లో వచ్చేసి అందులో అతిపెద్ద దాన్ని ఏమంటారు, అతిపెద్ద పార్టీ అన్నట్టు అనుకోవచ్చు, ఎక్కువ మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ కూడా అనుకోవచ్చు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత నితీష్ కుమార్ వాళ్ళ పార్టీ ఉంది. బట్ వచ్చే రోజులలో దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉండి, దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు ఉండి, దేశవ్యాప్తంగా మనవాడ్రా మనోడ్రా అన్న గుర్తింపు పొందగలిగిన, అలా పేరు తెచ్చుకోగలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు కానీ, భారతదేశంలో సనాతన ధర్మానికి విఘాతం కలిగించేలా ఎవడైనా మాట్లాడినా కానీ తాట తీసి ఆరేస్తామన్నట్టుగా ముందు నోరు విప్పినాడు పవన్ కళ్యాణ్. బీజేపీ వాళ్ళు కూడా కాలా, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల వాళ్ళు కూడా కాలా, పవన్ కళ్యాణ్ నోరు తెరిచాడు, మాట్లాడాడు. సనాతన ధర్మ రక్షక బోర్డు ఉండాలని కూడా మాట్లాడున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తాం చూడండి.
భారతదేశ వ్యాప్తంగా బీజేపీ వాళ్ళు కాకుండా, కాంగ్రెస్ వాళ్ళు కాకుండా, ఒక ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి దేశ రాజకీయాల్లో ఒక గుర్తింపు వచ్చిన, దేశవ్యాప్తంగా అందరి చేత కూడా శభాష్ అనిపించుకుంటూ ఉన్న, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనవాడు అనిపించుకుంటూ ఉన్నాడు అంటే అది ఒక మన పవన్ కళ్యాణ్ మాత్రమే. సో ఇప్పుడు జనసేనలో భయంకరమైనటువంటి జోష్, దాని భయంకరం అనకూడదేమో, ఆనందకరమైనటువంటి జోష్. ఇక తెలుగు వారికి సంబంధించి ఫుల్ కుష్. ఎలా? ఎక్కడ ఎన్నిక జరిగినా, మన తమిళనాడు ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతా ఉన్నారు. సో తెలుగు వారిగా మనం అనేది ఉంటేనే దేశ రాజకీయాలలో ఏదైనా మనం సాధించగలన్నట్టుగా మిగతా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. నాన్ తెలుగు వాళ్ళు కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే తెలుగువారు ఉంటేనే మనం ఏదైనా సాధించగలవరా అన్నటువంటి పేరు అయితే మనం తెచ్చేసుకుని, గుర్తింపు కూడా తెచ్చేసుకున్నాం. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని నేను ఖచ్చితంగా మెచ్చుకొని తీరుతున్నాను. అండ్ జనసేన రానున్న రోజులలో ఓ రేంజ్లో ఈ దేశంలో గుర్తింపు తెచ్చుకోవటం ఖాయం. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఇక నో డౌట్ అండి, దేశ రాజకీయాలలో అండ్ దేశభక్తి విషయంలో టాప్లో ఉంటారు. అందరూ కూడా ఆ రకంగా అడుగులు వేయిస్తారు, నో డౌట్.